యాక్చువల్గా స్పోర్ట్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంతెందుకు రీసెంట్గా మన మే 25 రోజున జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూశారు. స్పోర్ట్స్ రిలేటెడ్గా 2 క్వశ్చన్స్ ఇచ్చారు డైరెక్ట్గా, చెస్ పైన కానివ్వండి అలా. సో రానున్న పోటీ పరీక్షల్లో, మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో కూడా స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కూడా సుదీర్ఘకాలం నుండి ఒక జట్టుని ఊరిస్తున్న కప్పు కాస్త నిన్నటి రోజున రావడం జరిగింది. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరికి కప్పు వచ్చింది, ఎవరు కప్పు గెలుచుకున్నారు, ఎన్నవ సీజన్ ప్రతి ఒక్కరికి తెలుసు, కామన్ పర్సన్ కూడా తెలుసు. మన ఆస్పిరెంట్ దీని నుండి ఒక ఇన్స్పిరేషన్ని స్వీకరించండి. వేచి చూశాడు 18 సంవత్సరాలు ఒకే జట్టుని పట్టుకొని ఉన్నాడు. ఎవరు? విరాట్ కోహ్లీ, ద లెజెండరీ బ్యాట్స్మన్. ఇటీవల టెస్ట్ క్రికెట్కి కూడా వీడ్కోలు పలకడం జరిగింది. ప్రపంచం మెచ్చిన బ్యాట్స్మన్, అగ్రశ్రేణి బ్యాట్స్మన్, భారతదేశ క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్న వ్యక్తి. ఒక ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ జట్టుకి 18 ఏళ్ళ నుండి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క ప్లేయరు ఒకే ఫ్రాంచైజీని పట్టుకొని ఇన్నేళ్ళు ఉండడము, ఒకే ఫ్రాంచైజీతో ఉండడము. తను ఆర్సీబీ జెర్సీ తప్పితే వేరే జెర్సీ ధరించలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓపిక. సో ఖచ్చితంగా సాధించాలి అనే ఒక తపన, అందుకు తను చేసిన ప్రయత్నం, ప్రతి సిరీస్లో కూడా ఆడడం, తన వంతుగా తను చేయడం. ఇక ఫైనల్గా 18 నెంబర్ జెర్సీ తనకు సంబంధించి అదే 18th సీజన్లో ఆర్సీబీ కప్పు కైవసం చేసుకుంది. ఓపెన్గా చెప్పాలంటే ఆర్సీబీ కప్పు గెలుచుకుంది అని చెప్పడం కంటే కోహ్లీ కప్పు గెలుచుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనందరం కూడా చూస్తున్నాం, ఈరోజు అందరూ కూడా స్టేట్స్లలో చూస్తున్నాము. సో సుదీర్ఘంగా వేచి చూస్తున్న ఒక ఉద్దేశము, ఒక లక్ష్యం అనేది నెరవేరడం జరిగింది విరాట్ కోహ్లీకి. ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయిన ఒక దేశవాళీ, ద మోస్ట్ క్రేజియస్ట్ క్రికెట్ టోర్నీగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా ఐపీఎల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో విదేశీ ఆటగాళ్ళు కానివ్వండి, అగ్రశ్రేణి బ్యాట్స్మన్స్ కానివ్వండి, బౌలర్స్ కానివ్వండి వచ్చి ఆడడం. ఫ్రాంచైజీలు మన భారతదేశంలో ఒక్కొక్క జట్టు, ప్రస్తుతము 10 టీమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క జట్టుగా ఆడడం చూస్తూ ఉంటాము. ద మోస్ట్ క్రేజియస్ట్గా చూస్తున్నాం. అటువంటి ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 అనేది 18th సీజన్, అంటే 18th ఎడిషన్. మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటారు? 2008లో. మరి మొదటి ఎడిషన్లో విజేత ఎవరు అంటారు? ఇప్పుడు విజేతలను చూద్దాం. ఫస్ట్ 2008లో రాజస్థాన్ రాయల్స్, ఓకేనా, అప్పుడు షేన్ వార్న్ ఉండే. 2009లో డెక్కన్ చార్జర్స్, 2010లో చెన్నై సూపర్ కింగ్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2012లో కోల్కతా నైట్ రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, నెక్స్ట్ 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో చెన్నై సూపర్ కింగ్స్, 2018లో ముంబై ఇండియన్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2023లో చెన్నై సూపర్ కింగ్స్, అండ్ 2022లో గుజరాత్ టైటాన్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్, 2025లో సో మొదటిసారి ఆర్సీబీ కప్పును కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కెప్టెన్ వచ్చేసి రజత్ పాటీదార్, ఓకేనా, గుర్తుంచుకోండి. సో ఈ లిస్ట్. అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్ కైవసం చేసుకున్న 2 ఫ్రాంచైజీలు లేదా 2 జట్లు ఏంటంటే, ఒకటి చెన్నై సూపర్ కింగ్స్, మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోనే 5 కప్పులు కూడా. సో మహేంద్ర సింగ్ ధోని సారథ్యం, సింపుల్గా చెప్పాలంటే ఒకే క్యాప్టెన్ ఒకే ఫ్రాంచైజీకి 5 కప్పులు తీసుకురావడం అనేది ధోనికే సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 5 కప్పులు సాధించింది. డిఫరెంట్ క్యాప్టెన్స్ పక్కన పెట్టేస్తే. అండ్ నిన్న ఫైనల్ మ్యాచ్ 18th ఎడిషన్ ఉంది కదా, ఈ 18th ఎడిషన్ ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, సో లేదా పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ అంటాము. సో కింగ్స్ 11 పంజాబ్ క్యాప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్. సో తను కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఒకే క్యాప్టెన్ 3 ఫ్రాంచైజీలను ఫైనల్కి తీసుకురావడంలో. అంతెందుకు లాస్ట్ టైం 2024లో కేకేఆర్ కప్పును కైవసం చేసుకుంది కదా శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్స్లో. అదే శ్రేయస్ అయ్యర్ ఈసారి రాయల్ ఛాలెంజర్స్కి అపోజిట్గా ఆడిన కింగ్స్ 11 పంజాబ్ ఉంది కదా, కింగ్స్ 11 పంజాబ్ క్యాప్టెన్.
ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇక 18th సీజన్ ముగిసింది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ అనేది చెప్పలేం. ఎగ్జామినేషన్లో ఇటీవల కాలంలో కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం, దేనిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తుండని చెప్పేసి మనం కూడా అబ్జర్వ్ చేయాలి. ఏది పడితే అది ఇస్తున్నాడు కాబట్టి అన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ 18th ఎడిషన్ IPL 18th సీజన్ అవార్డులకు సంబంధించి చూస్తే ఆరెంజ్ క్యాప్ అంటే బ్యాట్స్మెన్కి ఇస్తారు, ఎగ్జామ్లో అడగవచ్చు. IPLలో ఆరెంజ్ క్యాప్ అనేది ఎవరికి ఇస్తారు? బ్యాట్స్మెన్కా, వికెట్ కీపర్కా, బౌలర్కా ఇలా ఇస్తారు. సో ఇక్కడ చూస్తే బ్యాట్స్మెన్కి ఇస్తారు. మరి ఈ ఇయర్ ఆరెంజ్ క్యాప్ బ్యాట్స్మెన్ అంటే హయ్యెస్ట్ రన్స్ ఎవరైతే చేస్తారో బ్యాట్స్మెన్ తనకి ఇవ్వడం జరుగుతుంది ఒక సీజన్లో ఆరెంజ్ క్యాప్. సో ఈ సంవత్సరం కాస్త ఎవరికి రావడం జరిగింది? సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్గా ఉన్న సాయి సుదర్శన్ అద్భుతమైన ఆటతో మెప్పించాడు. సో తను ఈ సీజన్ మొత్తంలో కూడా 15 మ్యాచ్ల్లో 759 పరుగులు సాధించడం జరిగింది. ఇక నెక్స్ట్ పర్పుల్ క్యాప్ అంటే బౌలర్కి ఇస్తారు. ఈ సీజన్ మొత్తంలో కూడా ఒక సీజన్ మొత్తంలో కూడా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరైతే ఉంటారో తనకి పర్పుల్ క్యాప్ ఇస్తారు. మరి ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్కి చెందిన ప్రసిద్ధ్ కృష్ణ 25 వికెట్లు 15 మ్యాచ్ల్లో తీసుకున్నందుకు రావడం జరిగింది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్, యువ ప్లేయర్ ఎవరైతే ఉంటారో ఈ సీజన్లో పరిచయమైన సో సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ గెలుచుకోవడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్, స్కై అంటాము లేదా ఇండియన్ 360 అంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్కి ఆటగాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తను ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 717 పరుగులు చేశాడు. ఓకేనా? మోస్ట్ వాల్యుబుల్గా తనకంటూ గుర్తింపు. ఇక బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీగా కమిందు మెండిస్, సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్గా వైభవ్ సూర్యవంశీ. సో 14 ఏళ్ళకే IPLకి పరిచయమై సో అసలు ఆ సమయంలో 14 ఏళ్ళ వయసు అంతే ఎంత చైల్డిష్గా ఉంటుందో మనకు తెలుసు, మనం అనుభవం చూస్తాము. సో అటువంటిది 14 ఏళ్ళకే ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ బీహారీ, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. సో తను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అంటే స్ట్రైక్ రేట్ అనేది more than 200తో. సో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ ఆడిన తక్కువ మ్యాచ్లే, చివర్లో రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హాఫ్లో ఎంటర్ అయ్యాడు. కానీ మన భారతదేశంలో తనకంటూ ప్రత్యేకత ఒక సూపర్ సెంచరీ అని తను చూసాము. అండ్ ఫేర్ ప్లే అవార్డు అంటే సీజన్ మొత్తంలో కూడా మంచి హానెస్ట్గా కానివ్వండి స్పోర్టివ్ స్పిరిట్తో ఆడిన జట్టుకి ఇస్తారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చింది. ఇక అత్యధిక 6లు కొట్టిన బ్యాట్స్మెన్గా నికోలస్ పూరను లక్నో సూపర్ జాయింట్స్ తరపున 14 మ్యాచ్ల్లో 46లు. అండ్ అత్యధిక 4లు కొట్టిన బ్యాటర్గా సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ సంబంధించి 15 మ్యాచ్ల్లో 88 4లు. ఇక గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్ అంటే ఎక్కువగా డాట్ బాల్స్ రన్స్ ఇవ్వకుండా వేసిన బంతులు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? 151 డాట్ బాల్స్ వేస్తారు ఈ సీజన్లో. సో ఇవి గుర్తుంచుకోండి బేసిక్స్. ఎస్. సో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది? IPL 18th సీజన్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరిగింది. ఫైనల్ ఎవరెవరికి? RCB రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్కి మధ్య జరిగింది. సో RCB క్యాప్టెన్ వచ్చేసి రజత్ పాటీదార్, పంజాబ్ క్యాప్టెన్ వచ్చేసేసి శ్రేయస్ అయ్యర్. ఓకేనా? ఇక సరిపోతుంది. IPL చరిత్రలో RCBకి ఇదే మొట్టమొదటి టైటిల్. గతంలో 3 సార్లు ఫైనల్కి వచ్చినా కూడా ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. 2009, 11, 16లో. ఈసాల కప్ నామ్దే అని చెప్పేసి ఒక పదము ఇప్పుడు సమాధానం వాళ్ళకు దొరికింది. ఎస్, విరాట్ కోహ్లీ చరిత్రలో ఇదే మొట్టమొదటి IPL టైటిల్. సో 2008లో ప్రారంభమైంది. BCCI నిర్వహిస్తుంది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. తొలిసారి విజేత 2008 IPL చరిత్రలో మొట్టమొదటి విజేత ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. అత్యధిక టైటిల్ ఎవరు అంటే ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ 2 కూడా. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యజమాని వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ అనే ఒక కంపెనీ, బెవరేజెస్ సంబంధించి గుర్తుంచుకోండి. యాక్చువల్గా IPL ప్రారంభంలో RCB అనేది విజయ్ మాల్యాకు సంబంధించిన జట్టుగా చూసేవాళ్ళం, ప్రస్తుతం కాదు, గుర్తుంచుకోండి. ఎస్.